ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా దేవ, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, మంగళహారతులు ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి మీ యొక్క సన్నిధానములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి ఈ రీతిగా నేను స్తుతించు భాగ్యాన్ని దయచేసినందులకై వందనాలు. కుడి ఉన్న మా అందరితో మీరే మాట్లాడి మీ వాక్యము ద్వారా బలపరచమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య పాఠ్య భాగములలో మనం గమనించిన వారమైతే నేటి దిన వాక్య భాగములో ప్రత్యక్ష గుడారములో సేవ చేయుటకు ఏర్పాటు చేయబడినటువంటి యాజకులు, వారికి ఇవ్వబడినటువంటి ప్రశస్తమైన వస్త్రములు ఏ విధంగా ఉన్నాయో, యాజకులు ధరించినటువంటి సన్ననార వస్త్రములు బంగారము, నీలి రంగు, రక్తవర్ణము, అంతేకాకుండా ధూమ్రవర్ణము అనేటివి వేటికి సూచనలుగా ఉన్నాయో, అంతేకాకుండా ప్రధాన యాజకుడైనటువంటి అహరోను గారు ధరించేటువంటి యాజక వస్త్రము ఎలా ఉందో, ఈ ప్రధాన యాజకుని భుజముల మీద వ్రాయబడినటువంటి గోత్రములు, వీటిని గురించి కొన్ని మాటలను మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండ గ్రంథము 28వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను, అనగా వారి జనన క్రమముల చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో, రెండవ రత్నం మీద 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కబడిన వాణి చదువు. చాలండి. వాక్య భాగాలలో మనం గమనిస్తే, మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద 6ను, రెండవ రత్నము మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. అమ్మా, యాజకుని భుజముల మీద 2 రత్నములు ఉన్నాయి. యాజకుని యొక్క కుడి భుజము మీద, ఎడమ భుజము మీద 2 రత్నములు ఉన్నాయి. ఈ 2 రత్నముల మీద ఒక రత్నము మీదేమో 6 పేర్లు, మరొక రత్నము మీద ఏమో 6 పేర్లు వ్రాయబడ్డాయి. ఈ రత్నము మీద దగ్గర నుండి ఒక చూడండి
అప్పుడు ఇశ్రాయేలీయులు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఎఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద, చూడండి, వారి పేర్లను భరించును. ఈ 12 గోత్రముల పేర్లు ఎవరు భరిస్తూ ఉన్నారు అంటే ప్రధాన యాజకుడైనటువంటి అహరోను భరిస్తూ ఉన్నాడు. ఈ 12 గోత్రాల పేర్లు ఆయన భుజముల మీద వ్రాయబడ్డాయి. ఆయన భుజముల మీద వ్రాయబడ్డాయి. ఈ 12 గోత్రముల యొక్క భారమును ఇప్పుడు ఎవరు మోస్తూ ఉన్నారు అంటే ప్రధాన యాజకుడైన అహరోను గారు మోస్తూ ఉన్నారు. చూడండి, అంతేకాకుండా ఇక్కడ నుండి వచ్చినటువంటి ఇక్కడ ఒక దండ లాగా ప్రధాన యాజకునికి ఉంటుంది. 12 రత్నములతో పొదగబడినటువంటి దండ, 12 రత్నములతో పొదగబడినటువంటిది. ఒక్కొక్క రత్నము ఒక్కొక్క గోత్రమును గురించి తెలియచేయబడుతూ ఉంది. చూడండి, ఈ మాటలను నేను మీకు తెలియచేయడానికి గల కారణము ఏంటి అంటే ప్రధాన యాజకుని భుజముల మీద ఇశ్రాయేలీయుల పేర్లు చెక్కబడినట్లు దేవుడు విశ్వాసుల పేర్లను తన అరచేతులలో చెక్కుకొనేను. ఏమండి, ప్రధాన యాజకుని భుజముల మీద 12 గోత్రముల యొక్క పేర్లు ఏ విధంగా అయితే చెక్కబడ్డాయో అలాగే మనందరి యొక్క పేర్లు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. చూడండి, వాక్య భాగాలలో మనం చూస్తే యెషయా గ్రంథము 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడు చెబుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నీ తల్లి అయినా నిన్ను మరచిపోద్దేమో, నీ తల్లి అయినా నిన్ను విడిచిపెడుతేమో. అయితే దేవుడు చెబుతూ ఉన్నాడు, వారైనా నిన్ను మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. వారైనా నిన్ను మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. చూడు, దేవుడు చెబుతూ ఉన్నాడు, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడ చెక్కున్నాడటండి? 12 గోత్రాల యొక్క పేర్లు, ఇశ్రాయేలీలందరి యొక్క పేర్లు అహరోను భుజముల మీద 2 రత్నముల మీద చెక్కబడి ఉన్నాయి. 2 రత్నముల మీద చెక్కబడి ఉన్నాయి. ఈ 2 రత్నముల మీద చెక్కబడినటువంటి ఈ పేర్లు ఎందుకు గుర్తు అంటే దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుని సముఖములో ఈ 12 గోత్రముల యొక్క వారందరి యొక్క పాప భారమును గురించి ప్రధాన యాజకుడు తెలియచేయవలసిన వారై ఉంటూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం చూస్తే మన పేర్లైతే ఎవరి చేతుల్లో ఉన్నాయి? యాజకుని దగ్గర లేవు కానీ, ఇంకా ఎవరైనా దగ్గర లేవు కానీ దేవుని యొక్క అరచేతులలో మన పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి మనం గమనిస్తే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను.
విన్నారా ఈ మాట? దేవుడు మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడో, ఎప్పుడు నియమించుకున్నాడో, ఎప్పటి నుంచి ఆయన యొక్క మనస్సులో ఉన్నాము అంటే వాక్యం చెబుతూ ఉంది, జగత్ పునాది వేయబడక మునుపే. అమ్మా, జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, చూడండి, ప్రేమ చేత మనందరినీ కూడా క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మనందరము ఏర్పాటు చేయబడిన వారము, నియమించబడిన వారము, నిర్దోషులము. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా మనము తన ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలనని. ఎలా ఉండాలటండి? దేవుడు ఎందుకు నియమించుకున్నాడట మనలను? మనము ఆయన ఎదుట పరిశుద్ధులముగా, మనము ఆయన ఎదుట నిర్దోషులముగా ఉండాలి అని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో, చూడండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరము కూడా ఎవరి ఏర్పాటులో ఉన్నాం? దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నాం. దేవుని యొక్క చిత్తానుసారముగా మనం జీవించాలి. వాక్యం తెలియచేయబడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని జనమ, వాక్యం తెలియచేస్తూ ఉంది, మీరందరూ కూడా ఏర్పరచబడిన వారు, మీరందరూ కూడా నియమించబడిన వారు, మీరందరూ కూడా నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలని దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. వాక్య భాగాలలో ఇంకా మనం గమనిస్తే యెషయా గ్రంథములో 43వ అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూద్దాం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అమ్మా, విన్నారా ఈ మాట? దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. వినండి ఈ మాటలో. అమ్మా, ఇప్పుడు మనం 2 చూస్తూ ఉన్నాం. యాజకుని యొక్క భుజముల మీద 2 రత్నములు ఉన్నాయి. ఎన్ని రత్నాలండి? 2 రత్నములు ఉన్నాయి. ఒక రత్నము మీద 6 పేర్లు, మరి ఒక రత్నము మీద 6 పేర్లు చెక్కబడి ఉన్నాయి. అంటే ఈ చెక్కబడినటువంటి ఈ 12 గోత్రముల వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు వారిని తన ఏర్పాటులో నియమించుకున్నాడు. దేవుడు వారితో మాట్లాడుతుంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నా సొత్తు అంటూ ఉన్నాడు. అయితే నేటి దినాన కూడి ఉన్నటువంటి మనందరితో దేవదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, ఏం మాట్లాడుతూ ఉన్నాడు? అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు. చూడండి, ఇక్కడ మన పేరు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? అమ్మా, ఒకసారి మీ పేర్లు పెట్టుకోండి, ఎలా ఉంటుందండి? అయితే యాకోబు అంటే ఇప్పుడు నా పేరు నేను పెట్టుకుంటున్నాను సాల్మాన్ అని, మరి మీ పేర్లు మీరు పెట్టుకుంటే దేవుడు చెబుతూ ఉన్నమాట, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు. చూడండి, అంటే నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా ఆయన? అయ్యా, నిన్ను విమోచించిన వాడును కూడా నేనే. చూడండి, నిన్ను సృజించిన వాడను, నిన్ను నిర్మించిన వాడను, నిన్ను విమోచించిన వాడును నేనే, భయపడకుము. మా అర్థమవుతుందా ఈ మాట? దేవుడు చెబుతూ ఉన్నాడు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నా.
మన పేరుకి దేవదేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలండి. నేను నిన్ను సృజించా, నేను నిన్ను నిర్మించా, నేను నిన్ను విమోచించాను, భయపడొద్దు. ఇదిగో ఇప్పుడు నేను నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు ఎవరి సొత్తు అండి? నా సొత్తు అని దేవుడు ఇంతగా మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రధాన యాజకుడైనటువంటి అహరోను గారు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు 12 గోత్రముల వారిని జ్ఞాపకం చేసుకోవాలని వారికి సాదృశ్యముగా ఈ రత్నములను చెక్కబడి ఉంటే, నేటి దినాన్న ఒక రత్నము మీదో లేదంటే ఇంకా ఒక బంగారు రేకు మీదనో ఒక రాయి మీదనో మన పేర్లు చెక్కబడి లేవు. ఎక్కడ చెక్కబడి ఉన్నాయటండి? దేవుని యొక్క అరచేతిలో. ఏమండి, ఎవరు గొప్పవారు? అమ్మండి, వాక్య భాగాలలో మనం చూస్తాయనంటున్నాడు, ఇదిగో నా అరచేతులలో కొట్టబడినటువంటి ఈ మేకులతో నేను నిన్ను విమోచించి ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా చూద్దాం. 45వ అధ్యాయము 3వ వాక్యం. చూడండి అమ్మా, ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఈ వాక్యం చెబుతూ ఉంది, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో నీ మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. వాక్యాన్ని మనం గమనిస్తే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడండి, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నేనే. మనలను పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. పేరు పెట్టి ఆయన మనలను ఆయన సన్నిధానములో చేర్చుకుని ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి, మనము ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకములలో ఉన్నాము. ఆయన జ్ఞాపకాలలో అయ్యా నేనున్నానా? దేవుని యొక్క జ్ఞాపకాలలో నేనున్నానా? దేవుడు నన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నాడా? దేవుని యొక్క సన్నిధానములో నేనుంటున్నానా? అంటే ఈ వాక్యం చెబుతూ ఉన్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. నా అరచేతులలో నిన్ను నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు. నేను నిన్ను సృజించాను, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను విమోచించాను, భయపడకు అంటున్నాడు. అమ్మా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నా పేరు రాయబడలేదే, ఏమండి నా పేరు ఇక్కడ లేదే, నా పేరు జీవ గ్రంథములో ఉందో లేదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం, లేదా కొన్ని సంక్షేమాలు మనకు అందేటప్పుడు మన పేర్లు గవర్నమెంట్ లిస్టులో లేదనుకోండి, నా పేరు ఎందుకు రాయలేదు, ఇంకా నేను ఎందుకు ఇవ్వలేదు, ఇంకా నేను ఇవ్వాల్సినవి ఏవైనా ఉన్నాయా, ఇవి ఎవరెవరికి క్వాలిఫై అవుతాయి, ఎవరెవరు దీంట్లోకి నియమితులు అవుతారు అని అనేక రకాలుగా మనం ఎంక్వైరీ అనేది చేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటను మనం గమనిస్తే దేవుడు కూడా తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా మీరు పరిశుద్ధులుగా ఉండాలని, మీరు నీతిమంతులుగా ఉండాలని. ఎలా అండి? పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలని దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడట? తన ప్రేమ చేత జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిన వారైంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట నేటి దినాన మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవలసినది, అయ్యా నా పేరు దేవుని యొక్క అరచేతిలో ఉందా అండి? నా పేరు
దేవుని యొక్క అరచేతిలో ఉందా? లేదా నా పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉందా? లూకా సువార్తలో 10వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులో రాయబడి ఉన్నవని. అయ్యా, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషపడద్దు. అమ్మా, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషపడుతున్నారా? దేవుడు అంటున్నాడు, మీరు ఎందుకు సంతోషపడాలి? మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అమ్మ, దేవుడు చెబుతూ ఉన్నాడు ఏమని? అయ్యా, నీ పేరు ఎక్కడ వ్రాయబడి ఉంది? చెప్పండి, మీరందరూ చెప్పాలి ఈ మాట. ఎక్కడ వ్రాయబడి ఉంది? పరలోకములో. మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. వాక్య భాగాలలో మనం చూస్తే దేవదేవుడు మన పేర్లు పరలోకములో వ్రాసాడా? ఏమండి, మన పేర్లు ఆయన యొక్క జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయా? ప్రకటన గ్రంథములో అదే మాట వ్రాయబడింది. ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడలా. అమ్మా, పరలోకములో ఉన్న గ్రంథం ఏంటి? జీవ గ్రంథం. పరలోకమందు మీ పేర్లున్నాయా? మీ పేర్లుంటే మీరు సంతోషపడండి. పరలోకమందు మీ పేర్లుంటే మీరు సంతోషపడండి. దేవుడు అంటున్నాడు ఈ వాక్య భాగాలలో మనం చూస్తే, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా. అయ్యా, నీ పేర్లు ఈ లోకములో ఎక్కడెక్కడో ఉన్నాయి. ఎక్కడెక్కడో నీ పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఎక్కడికెక్కడో మంచి మంచి గ్రంథాలలో నీ పేర్లు ఉండొచ్చు. కానీ పరలోకమందున్నటువంటి జీవ గ్రంథములో నీ పేరు ఉండకపోతే ఎక్కడ పడవేయబడతావటండి? అగ్నిగుండములో పడవేయబడతాం. దేవుడు తెలియచేస్తూ ఉన్న మాటలో మన పేరు దేవుని యొక్క అరచేతిలో నుండి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు పరలోకమందున్న జీవ గ్రంథములోనికి వెళ్ళిందండి. ఈ పరలోకమందున్నటువంటి జీవ గ్రంథములోనికి మన పేరు వెళ్ళాలంటే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, ఆయన యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి జీవించే వారమై మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలో మనందరము కూడా గమనించే వారమై ఉండాలి. దేవుడు విశ్వాసుల పేర్లను ఎక్కడ చెక్కున్నాడు? ఇప్పుడు అమ్మ చెప్పండి, ఎక్కడ చెక్కున్నాడు? తన అరచేతులలో చెక్కున్నాడు. తన వాక్య భాగాలలో మనం చూస్తే దేవుడు అంటున్నాడు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. అంటే తన నోటితో ఆయన మనల్ని పిలుస్తున్నాడు. తన చేతులలో ఆయన మన పేర్లను చెక్కుని ఉన్నాడు. తన గ్రంథములో మన పేర్లను రాసుకొని ఉన్నాడు. అర్థమైందండి? ఎక్కడెక్కడ ఉన్నాయట మన పేర్లు? తన అరచేతిలో ఉన్నాయి. అమ్మా, తన స్వరము నుండి మన పేర్లు పేరు పెట్టి నేను నిన్ను పిలుస్తున్నా. అంతేకాకుండా వాక్య భాగాలలో పరలోకమందు జీవ గ్రంథమందు నీ పేరున్నట్టు కనబడని ఎడలా. అండి, ఇక్కడ ఇంత ప్రయాసపడి, ఇక్కడ ఇంత వేదన పడి, ఇక్కడ ఇంత కష్టం పడి దేవునిని నమ్మి విశ్వాసముతో విధేయతతో నమ్మకముతో రకరకాలుగా ఈ లోకానుసారముగా జీవించి పరమునకు వెళ్ళేటప్పటికి మన పేరు పరలోకంలో లేకపోతే ప్రయోజనం ఉంటుందా? అవండి, అయితే ఇప్పుడు మన పేర్లు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? చూడండి, జీవ గ్రంథములో మన పేర్లను మనం రిజిస్టర్ చేసుకోవాలి.
దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల గోత్రముల పేర్లు జ్ఞాపకార్థముగా ఉండినట్లు క్రీస్తు ప్రభు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మలాకీ గ్రంథములో 3వ అధ్యాయము 16వ వచనం. మూడవ అధ్యాయము 16వ వచనం. యెహోవా యందు భయభక్తుల గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. అమ్మా, ఈ మాటను చదివారా? ఎవరి పేర్లు ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథములో వ్రాయబడ్డాయి అంటే చాలా జాగ్రత్తగా వినండి. మలాకీ 3వ అధ్యాయము 16. అప్పుడు యెహోవా యందు, చూడండి వినండి ఈ మాట, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవియొగ్గి ఆలకించెను. ఎవరు మాట్లాడుకుంటే? అమ్మా, ఎవరు నీవు దేవునితో మాట్లాడుతూ ఉంటే ఆయన నీ మొర వినడం కాదు. ఎప్పుడండి? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు. ఇప్పుడు మీరున్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా జీవిస్తున్నారు. అయితే మీరు మాట్లాడుకొనుచూ ఉన్నటువంటి మాటలను ఎవరింటున్నారట? చూడండి, మీరు మాట్లాడుకొనుచూ ఉన్న ఈ మాటలను యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏమండి, ఎప్పుడైనా అయా దేవుడు మన మాటలు వింటుంటాడు అన్న తలంపు మీకు వచ్చిందా? ఏమండి, దేవుడు నా మాటలు వింటుంటాడు అన్న తలంపు మీకు కలిగిందా? నేను మాట్లాడే మాట ఎవరు వింటారు, ఎవరు విన్నా వినకపోయినా నా దేవుడు వింటాడన్న తలంపు మీకు కలిగిందా? వాక్య భాగములలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా. చూడండి, నీవు దేవునిని స్మరించుకుంటున్నావా లేదా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేదా? అమ్మా, దేవుని యందు భయభక్తులు కలుగున్నావా లేదా? దేవునిని స్మరించుకుంటున్నావా లేదా అని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడట? ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. అంటే దేవుని సముఖమునందు ఒక గ్రంథం ఉంది. ఈ గ్రంథములో మన పేర్లు దేవుడు ఎలాగ వ్రాస్తూ ఉన్నాడు అంటే, అమ్మా, ఎలా రాస్తూ ఉన్నాడు? ఎవరి పేర్లు రాస్తూ ఉన్నాడు ఆయన? ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి పేర్లు, ఆయన నామాన్ని స్మరించే వారి యొక్క పేర్లు, ఆయన యందు విశ్వాసముంచిన వారి యొక్క పేర్లు, ఆయన మీద నమ్మకం ఉంచినటువంటి వారి యొక్క పేర్లు ఎక్కడ వ్రాయబడ్డాయి? ఆయన సముఖము యందున్నటువంటి, ఆయన ఎదుట ఉన్నటువంటి గ్రంథములో జ్ఞాపకార్థముగా వ్రాయబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి ఈ మాటలను మనం శ్రద్ధగా ఆలోచన చేస్తే, అయ్యా దేవదేవుడు మన పేర్లను జ్ఞాపకార్థముగా ఉండుటకై ఎలాగా, చూడండి ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఒకరితో ఒకరు మాట్లాడుచూ ఉన్నటువంటి మాటలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి ఏం చేస్తున్నాడండి? దేవుడు
అమ్మా ఎమ్మాయి శిష్యులు వెళ్ళుచు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటే యేసయ్య వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అయితే నేటి దినాన మనము దేవునిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే మన మధ్యలోనికి ఎవరు వస్తారు? దేవదేవుడే వస్తాడండి. చూడండి, ఆయన మాట్లాడిన మాటలు అవే, ఆయన తెలియచేస్తున్న వాక్యం అదే. అయ్యా, నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నా. ఎలాగో తెలుసా? నీవు భయభక్తులు కలిగిన వాడవుగా నీవు ఉంటే, నీవు మాట్లాడే ప్రతి మాటను నేను ఆలకించి చెవియొగ్గి నీవు యెహోవా నామమును స్మరించున్నట్లుగా నీవు స్మరిస్తూ ఉంటే, ఇదిగో నా సముఖమునందు జ్ఞాపకార్థముగా ఉంచబడిన ఈ గ్రంథములో నీ పేరు వ్రాయబడి ఉంటుంది. అమ్మా జ్ఞాపకం పెట్టుకోండి. అయ్యా, దేవుని యందు భయభక్తులు లేకపోతే ఇక్కడ నా పేరు ఉండొచ్చేమో కానీ అక్కడ నా పేరు ఉండదు. దేవునిని మనం స్మరించకపోతే ఎక్కడ మన పేరు ఉంటుందేమో, పరలోకంలో మన పేరు ఉండదు. దేవుని యందు విశ్వాసము కలిగి జీవించకపోతే, దేవుని యందు నమ్మకం కలిగి జీవించకపోతే మన పేరు జీవ గ్రంథములో ఉండదు. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, జీవ గ్రంథములో నీ పేరు కనబడని ఎడలా ఎక్కడ ఉంటావండి? ఏమండి, దేవుడు చెబుతున్నాడు కదా, ఏమంటున్నాడండి? నీ పేరు జీవ గ్రంథములో కనబడని ఎడలా అగ్నిగుండములో ఉంటావు. వాక్య భాగాన్ని మనం చూస్తే ఇంకా మరొక మాట కూడా చూద్దాం. మనం ఇంతకు ముందే చదువుకున్నాం. యెషయా గ్రంథములో 49వ అధ్యాయము 15వ వచనములో ఆయన అన్న మాట, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నమాట. అమ్మా జ్ఞాపకం పెట్టుకున్నారా ఈ మాటలు? యాజకుని యొక్క భుజముల మీద ఉన్న 2 రత్నముల మీద 12 గోత్రముల యొక్క పేర్లు చెక్కబడినట్లుగా దేవుని యొక్క అరచేతులలో మన పేర్లు చెక్కబడి ఉన్నాయి. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను నియమించిన వాడుగా ఉంటున్నాడు. నేను నిన్ను సృజించాను, నేను నిన్ను నిర్మించాను, నేను నిన్ను విమోచించాను, భయపడకుము అంటూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవుగా నీవు ఉంటే, యెహోవా నామమును నీవు స్మరించే వాడవుగా నీవు ఉంటే నీ పేరు నా గ్రంథములో వ్రాయబడుతుంది. లేని ఎడల నీవు నా జ్ఞాపకములో ఉండవు. నీవు వేరొక గ్రంథములో వ్రాయబడి నరకాగ్నిలో పడవేయబడతావు. కాబట్టి మన యొక్క పేరులో ఎక్కడుండాలి? పరలోకమందున్న జీవ గ్రంథములో మన పేర్లు ఉండులాగున దేవుని యందు భయభక్తులతో జీవించు భాగ్యము దేవదేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సమస్తమును మా కొరకై కలుగు చేసినటువంటి మా గొప్ప దేవా, మీ ఘనమైన నామమును కొందనాలు. మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మీ జ్ఞాపకాలలో మేముండులాగున మీరు చేస్తున్నటువంటి పని నిమిత్తమై నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ అరచేతులలో చెక్కబడినటువంటి మేము మిమ్మల్ని స్మరించుకుంటూ నైనా మేము ధ్యానించుకుంటూ మేము భయభక్తులతో జీవించు భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ పావన నామమున అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించును గాక. ఆమేన్.